భారత్ శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. దీంతో మిగిలిన 7 జట్ల మధ్య 3 స్థానాల కోసం తీవ్ర పోటీ కొనసాగుతుంది. పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ అతను బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గ్రూప్ 2లో ఇంగ్లాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. గ్రూప్ 2లో ఇప్పుడు ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంది. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఆ స్థానానికి పోటీ పడుతున్నాయి. రాబోయే మ్యాచ్లే వారి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇక గ్రూప్ 1లో వెస్టిండీస్ జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయంతో టాప్లో నిలిచింది. ఈ గెలుపుతో వారి నెట్ రన్ రేట్ +5.350కు చేరింది. ఇది టోర్నమెంట్లో ఇప్పటి వరకు అత్యుత్తమ రికార్డుల్లో ఒకటిగా నిలిచింది. రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా జట్టు ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ను 76 పరుగుల తేడాతో ఓడించి సౌత్ ఆఫ్రికా సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా బౌలింగ్లో మార్కో యాన్సన్ చెలరేగాడు. భారత జట్టు మాత్రం ఈ ఓటమితో 3వ స్థానానికి పరిమితమైంది. నెట్ రన్ రేట్ -3.800కు పడిపోవడంతో సెమీఫైనల్ అవకాశాలు సంకటంలో పడ్డాయి. ఇప్పుడు భారత్ ఖచ్చితంగా మిగిలిన మ్యాచ్లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి వస్తుంది. సూపర్ 8 దశలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారడంతో అభిమానుల్లో ఉత్కంఠత మరింత పెరిగింది. ఎవరు సెమీఫైనల్కు చేరతారన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.